Namatma. Greetings of love and light to all of you. I am happy to be before you all again today to continue on pranic breathing. మీ అందరికీ బేసిక్ బ్రీదింగ్ అసలు మనము స్టమక్లో ఎట్లా బ్రీదింగ్ చేసుకోవాలో ఫస్ట్ లెవెల్లో మీకు నేర్పించాము. అబ్డమినల్ బ్రీదింగ్, ఫుల్ అబ్డమినల్ బ్రీదింగ్ అంటాము, మీకు నేర్పించాము. ఇది అలవాటు అయిన తర్వాత మనకి మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుంది ప్రాణిక్ బ్రీదింగ్ తోటి. ప్రాణిక్ బ్రీదింగ్ మళ్ళా అంతకుముందు చెప్పుకున్నాం. అంగిటిపైన నాలిక పెట్టుకొని టేక్ ద బ్రీదింగ్ ఇన్ టు ద స్టమక్. ఇక్కడ సింప్లిఫై చేశాము ఒక్కొక్కరి కెపాసిటీ ప్రకారము. మామూలుగా 2:1 రేషియో అంటాం. ఈ 2:1 రేషియో అంటే కెపాసిటీ తక్కువ ఉన్నోళ్ళు 4 కౌంట్స్ ఇనలేషన్, శ్వాస పీల్చుకుంటారు లోపలికి, దానిలో సగం 2 కౌంట్స్ కుంభకం అంటే బ్రీదింగ్ స్టాప్ చేస్తాం. ఎందుకంటే ఆ బ్రీదింగ్ స్టాప్ చేసినప్పుడు ఆ ప్రాణ అసిమిలేషన్ లోపల లైనింగ్స్లో ఎక్కువ ఉంటుంది, లంగ్స్లో ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మళ్ళా 4 ఎక్సలేషన్ అంటే శ్వాస బయటకి ఇడిపించేస్తాం, వి బ్రీద్ అవుట్. దానిలో సగం 1 ఈజ్ 2, అగైన్ యూ హోల్డ్ 2 ఆఫ్టర్ ఎక్సలేషన్. ద సీక్రెట్ హియర్ ఈజ్ బాహ్య కుంభకం. మనం గాలి విడిపించిన తర్వాత ఆపటం అనేది చాలా ముఖ్యం. గాలి పూర్తిగా విడిపించిన తర్వాత వ్యాక్యూమ్ కండిషన్ క్రియేట్ అవుతుంది. ఆ వ్యాక్యూమ్ కండిషన్ క్రియేట్ అయినప్పుడు ఈ సూక్ష్మ శ్వాస అవుతుంది, అది చక్రాలు బ్రీదింగ్ అవుతాయి. ద చక్రాస్ స్టార్ట్ బ్రీదింగ్ అండ్ అబ్జార్బింగ్ ద కాస్మిక్ prana all around you. This prana which is available can be absorbed into your system in a very refined way. That's why it gives back the energy to you very fast and also energizes your brain cells very fast. It's an extraordinary system. అద్భుతమైన ఒక విధానం ఇది ప్రాణ ప్రక్రియ. సో ఈ ప్రాణిక్ బ్రీదింగ్ ఒకసారి చేస్తాం మనం అందరం కలిసి. రిసెప్టివ్ పోస్చర్, అరిచేతుల పైన పెట్టుకొని, కాళ్ళు కూడా ఓపెన్గా పెట్టుకొని, అంగిటిపైన నాలుగు పెట్టుకొని, లెట్ అస్ స్టార్ట్. టంగ్ ఆన్ ద ప్యాలెట్. దోస్ హూస్ కెపాసిటీ ఈజ్ మోర్ కెన్ డూ 6-3-6-3. దాని తర్వాత ఇంకా కెపాసిటీ బాగా చేసే వాళ్ళకి, హెల్తీగా యంగ్ పీపుల్, మంచి కండిషన్లో ఉన్న వాళ్ళకి, లంగ్ కెపాసిటీ బాగున్న వాళ్ళకి, దే కెన్ గో టు 8-4-8-4. అండ్ వెరీ అడ్వాన్స్ పీపుల్ నార్మలీ డూ 10-5-10-5. సో జస్ట్ గో బై యువర్ ఓన్ పేస్. మీ యొక్క కెపాసిటీ గమనించుకొని స్టార్ట్ చేయండి. చిన్నగా పెరిగే కొంది మీరు ఆ ఒక రేషియో కూడా మీరు పెంచుకోండి. వీల్ డూ టుడే 6-3-6-3. సో లెట్ us స్టార్ట్. ఎక్సేల్ కంప్లీట్లీ, టంగ్ ఆన్ ద ప్యాలెట్, డోంట్ ఫర్గెట్ దట్. ఇన్హేల్ fully into the abdomen. Hold. Be aware. It's a meditation actually. ఆ హోల్డింగ్లో మీ మైండ్ కామ్ అయిపోతుంది. అంతర్ కుంభకం అంటాం దాన్ని. దెన్ ఎక్సేల్ 3 counts, 6 counts. Exhale and hold 3 counts. Your mind calms down during the antar kumbhaka and more in the bahya kumbhaka. Be aware of this gap. The secret of even your mind being calmer and preparing for meditation is also this breathing. Not only giving you energy but also being very, very happy. So let us all do together ప్రాణిక్ బ్రీదింగ్. గమనించండి, శ్వాస పూర్తిగా అవుతున్న టైంకి మైండ్ కామ్ అవుతుంది. హోల్డ్ ద బ్రెత్, బీ ఇన్ దట్ కామ్నెస్, బీ ఇన్ దట్ స్టిల్నెస్. అడ్వాన్స్ మెడిటేషన్స్లో ఈ ఒక్క స్టిల్నెస్, ఒక లెంగ్తనింగ్ టేక్స్ యూ ఇన్ టు ధ్యాన వెరీ ఈజీలీ. దెన్ ఎక్సేల్ 6 counts completely. As you are completely leaving the energy, your mind again starts becoming
కామ్, మనశ్శాంతంగా ఉంటుంది. మళ్ళా బాహ్య కుంభకంలో ఒక 3 సెకండ్స్ గమనించండి, ఆ నిశ్శబ్దంలోనే ఉండండి. దాన్ని ఇంక్రీజ్ చేస్తారు చాలామంది. ఇప్పుడు మనం అలవాటు అయ్యేదాకా ఏ కుంభకాలు ఇంక్రీజ్ చేయకండి. సింపుల్ విచ్ కెన్ బి ఫాలోడ్ బై ఎవ్రీ వన్ ఫర్ గుడ్ హెల్త్. ధ్యానాలు చేసేది వేరే, అది వేరే విధంగా మనం చూసుకుంటాం. సో లెట్ us all do together 6-3-6-3. Enjoy. The best way to enjoy is to be relaxed. Be loving to yourself. మీరు ఒక్కసారి చిరునవ్వు నవ్వండి. రిలాక్స్ అవుతున్నప్పుడే మెడిటేషన్ బాగా ఉంటుంది కూడా. అందుకని శ్వాసని గమనించండి. ఈ ఒక్క ప్రాణిక్ బ్రీదింగ్ మీరు చేస్తే ఇట్ ఈస్ ఏ సార్ట్ ఆఫ్ విపాసన. గాలి గమనించడం పోయేదాకా గాలి మళ్ళీ ఇడిపించేదంతా గమనించటం. విపాసనలో ఆ 10 రోజులు దీనిపైనే ఉంటుంది. 3 రోజులు మరీ ఒట్టి తీసుకోవటం, విడిపించడం, ఆ శ్వాసనే గమనించటం ఉంటుంది. అంతకంటే ఏముండదు, కుంభకం లేకుండా ఉంటుంది. కానీ మనం అడ్వాన్స్గా కొంచెం కుంభకం కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ వీఆర్ టేకింగ్ ఇట్ టు ద హైయర్ లెవెల్ ఆఫ్ విపాసన, బట్ ఫర్ ఎ షార్టర్ టైం. మనం ఇప్పుడు చేస్తాము. లెట్ us do together. నౌ లవింగ్లీ క్లోజ్ యువర్ ఐస్ ఓపెన్ చేసి చేయొచ్చు, కళ్ళు మూసుకొని చేయొచ్చు. అర్ధ నిమిలినం అంటాం. హాఫ్ ఐస్ ఓపెన్. యోగీశ్వర కృష్ణ పటాలు ఉన్నాయి కొన్ని. సగం కళ్ళు, అర్ధ నిమిలిన కళ్ళు అంటాం దాన్ని. అట్లా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఏది బాగుంటే ఆ విధంగా పెట్టుకోండి. కానీ ఒక చిరునవ్వు మాత్రం ఉండాలి మీ మొహం పైన. సరేనా? లెట్ us స్మైల్. Gently be aware of your heart. Heart is a seat of love. ఒక్కసారి మీ హృదయాన్ని చూసి మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వారంటే ప్రేమతోటి, ఆటోమేటిక్గా మీ మైండ్ చాలా చక్కగా ఒక అనుభూతి ఉంటుంది. ఆ ప్రేమ అనేది లవ్ స్టార్ట్ స్ప్రెడింగ్ త్రూ అవుట్ యువర్ బాడీ, బికాస్ దట్స్ ద సోర్స్ ఆఫ్ లవ్. ఓకే, అండ్ నౌ లెట్ us do the breathing. Exhale completely first, and let us start the 6-3-6-3. Tongue on the palate మర్చిపోకండి. Now let's start. Inhale fully into the abdomen. 6 counts. Hold. Be still. 3 counts. Exhale. 6 counts. Hold. 3 counts. Enjoy the gap and the silence in the kumbhakas. 2 more rounds. Be aware. Keep the smile. Hold. Exhale. Hold. Inhale. Hold. Be still. Be aware of the inner silence. Enjoy. Keep smiling lovingly. Exhale. Be still. Hold. Be aware. Inhale fully. Continue this for 5 to 10 rounds. Your whole mind will become very calm and you will be filled with the energy. Remember 3 things. గమనించాల్సింది 3 ముఖ్యమైనవి. ఉదరంలోనే మనం శ్వాస పీల్చాలి. కేచరి ముద్ర వేసుకోవాలి రిసెప్టివ్ పోస్చర్లో. ఒక చిరునవ్వు నవ్వండి ప్రేమతోటి. ఆ ఒక్క కుంభకంలో ఆ నిశ్శబ్దం, నిశ్చలతలో ఉండండి. అది చేస్తే మీకు అన్నీ కలిసి వస్తాయి. అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు టైం దొరికినప్పుడల్లా మధ్య మధ్యలో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఎక్సలెంట్, ఎస్పెషలీ ఇఫ్ యూ డూ ఇట్ ఆన్ ఎంటీ స్టమక్. బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు మీరు కానీ ఒక 10 రౌండ్స్ ప్రాణిక్ బ్రీదింగ్ చేశారంటే ప్రాణంలో మీలో అబండెన్స్గా ఉంటుంది.
ప్రాణశక్తిలో మీలో ఎక్కువ ఉంటుంది. ఇంకా మీ పొద్దున్నే ఆఫ్టర్ యువర్ ఎక్సర్సైజెస్ అండ్ ఆఫ్టర్ అబ్జార్బింగ్ ద సన్ మీరు ఇది చేశారంటే మీలో హైలీ రిఫైన్డ్ ప్రాణశక్తి మీలో ఉంటుంది. అది చాలా అద్భుతంగా మీ యొక్క ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేస్తుంది, విచ్ కెన్ ఓవర్కమ్ ఆల్ ప్రాబ్లమ్స్. విల్ ఎండ్ ద సెషన్ టుడే విత్ దిస్. థ్యాంక్ యూ ఆల్. యు ఆర్ బీయింగ్ ఎ గుడ్ ఆడియన్స్, అండ్ ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్, ప్లీజ్ subscribe to Mr. Local, and you can give your suggestions and comments, which will be appreciated. With thanks to all of you, Atma Namaste.